నిన్నటి వరకు ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100, ఒక్కడికి నిన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, లెక్కకు లెక్క బదులిస్తాను బిడ్డ. ఇవే మాటలు అధికారంలోకి రాకముందు నల్లమల్ల అడవి బిడ్డ మాట్లాడిన మాటలు. ఒంటిపై చేయి వేయకుండానే దెబ్బ కొట్టడం ఎలాగో రేవంత్కే చెల్లుతుంది కూడా. రేవంత్ రెడ్డి ది పొలిటికల్ ఫైర్ బ్రాండ్. ఈ నల్లమల్ల అడవి బిడ్డ నేడు సీఎంగా సక్సెస్ గా పాలనను సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లాంటి మహాసముద్రంలో అతడే రాజుగా నిలిచారు. అంతేకాదు, శ్రీమంతుడిలో మహేష్ బాబు మాదిరిగా అందరినీ దత్తతకు తీసుకున్నారో లేదో కానీ క్రమశిక్షణలో మాత్రం నిల్చోబెడుతున్నారు. ఈ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ దెబ్బకు ప్రత్యర్థులే పరేషాన్ అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎప్పుడేసేద్దామా అని అంతా కత్తులు పట్టుకొని నిల్చుంటారు. రేవంత్ ను టార్గెట్ గా చేసుకొని పార్టీలోని కొందరు లీడర్లు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అలా తొలి ఏడాది వరకు రేవంత్ పాలనపై ప్రజల్లో వ్యతిరేక స్వరం వినిపించాయి. సరిగ్గా ఏడాదిన్నర కాగానే ఇప్పుడు అదే ప్రజల చేత ఇప్పుడు రేవంత్ పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. ఇంతకీ రేవంత్ పాలన తెచ్చిన మార్పు ఏంటి? ఈసారే కాదు, మరో 5 ఏళ్లు సీఎంగా రేవంత్ ఉండబోతున్నారా? అందుకు ఆయన వేసిన వ్యూహాలేంటి? ఇప్పుడు క్లియర్ కట్ గా చూసేద్దామా? నల్లమల్ల బిడ్డ రేవంత్ పై రాళ్లేసినా అదే రాళ్లను పేర్చుకొని రహదారిలో రాజుల అధికారంలోకి వచ్చారు. ఎంతలా అంటే తెలంగాణలో కేసీఆర్ కి తిరుగులేదనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా ఆయనను మాజీ సీఎంగా చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అనేలా. కాంగ్రెస్ లో జనాకర్షణ కలిగిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కి సారథిగా ఉంటూ 2023 ఎన్నికల్లో పార్టీకి ఒక ఊపు తీసుకొనొచ్చారు. అంతేకాదు, పార్టీని అధికారంలోకి తేవడానికి తన శక్తియుక్తులను ఉపయోగించారు. ఇక ఆయన కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి నీ చెమటకు తగిన ఫలితం సీఎం సీటు ఇవ్వడమేనని పిలిచి మరీ ముఖ్యమంత్రిగా ఆయనకే పట్టం కట్టింది. అయితే కాంగ్రెస్ అన్నది ఒక మహాసముద్రం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మహాసముద్రంలో పెద్ద పెద్ద తిమింగలం లాంటి తలలు పండిన సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. అందరూ నాయకులే ఉన్నారు. దాంతో అందరి మధ్య రేవంత్ రెడ్డి ఎలా సర్దుకుపోతారు అన్న చర్చ అయితే ఉంది. అందరికీ అధిష్టానంతోనే స్పెషల్ క్లాసులు, అందరికీ హస్తినాకు పిలిచి మరీ ఇప్పించారు. అలా సీఎంగా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాటు సీఎంగా తన ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. ఈ మధ్యలో వచ్చిన ఎన్నో ఒడిదుడుకులకు కూడా ఆయన తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా సుస్థిరత సాధించారని అంటున్నారు. అంతేకాదు, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలన, తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కలిసి ఆయన పట్ల జనంలో సానుకూల స్పందన వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇక పాలన చేపట్టిన కొత్తలో దూకుడుగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కొన్ని నిర్ణయాలు ఆయన మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ అవి ఇబ్బందులు కలిగించాయి. అందులో చెప్పుకుంటే హైడ్రా ఒకటి. అలా తెలంగాణలో మొదటి నుంచి హైడ్రా అని, మూసీ నది అని చాలానే జరిగాయి. అంతేకాదు, బఫర్ జోన్ లో ఇళ్లను హైడ్రా పేరుతో కూలగొట్టడం జరిగింది. దీంతో మేలు ఏ మేరకు జరిగిందో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక్కసారిగా పడిపోయిందన్న ప్రచారం సాగింది. అంతేకాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కూడా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత అదే ప్రజలు హైడ్రా నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు. మొదట్లో చాలా అంశాలలో ఇబ్బంది పడిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు మెల్లగా పాజిటివ్ ఒపీనియన్ జనం నుంచి వస్తోంది. ఇక కాంగ్రెస్ అనే మహాసాగరంలో ఎందరో సీనియర్ నేతలున్నారు. ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి జూనియర్ గా ఉన్నారు. అయితేనేమి, ఆయనే సీఎం కుర్చీని తనకు దక్కేలా చేసుకున్నారు. మరి అలా చేశారంటే ఆయన వ్యూహాలు, తెలివితేటలు ఎవరూ తక్కువ అంచనా వేయలేరు కదా. అందుకే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తన పట్టును బిగిస్తూనే అందరినీ దగ్గర చేసుకోవడంలో తన మార్కుని ఆయన చూపిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రతిపక్షం విషయంలోనూ ఆయన ఆచితూచి అడుగేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పెద్దగా కక్ష సాధింపు చర్యలైతే లేవు అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఒకే ఆలోచన చేస్తున్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని, తన వెనుక ప్రతిరోజు ఎందరో విషం కక్కినా, అసూయపడినా తాను పట్టించుకోను అన్న కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇక వారి సంగతి చూసుకోవాల్సింది ప్రజలే అని వారికే వదిలిపెట్టేశారు. దాంతో రేవంత్ రెడ్డి చూపంతా మరో 3.5 ఏళ్ల పాటు చేతిలో ఉన్న అధికారం మీద, పాలన మీద అని అంటున్నారు. ఇక దాదాపుగా ఏడాదిన్నర తరువాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. అయితే 3 మంత్రులను కొత్తగా చేర్చుకున్నా ఎలాంటి అసంతృప్తులు బయటకు రానియకుండా సాఫీగానే జరిగిందని అంటున్నారు. అలా తన పట్ల, తన నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత రాకుండా రేవంత్ రెడ్డి చూసుకున్నారని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ మెల్లగా పుంజుకుంటుంది.
సంక్షేమం గాడిలో పడింది. ఇక మిగిలింది ఆర్థిక వనరులను సృష్టించడమే మిగిలింది. మొత్తం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కడా లేని ధీమా కనిపిస్తోంది. ఈ టర్మ్ మాత్రమే కాదు, మరో టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు. తాను 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని, 10 ఏళ్ల పాటు కంటిన్యూగా తెలంగాణకు సీఎంగా పనిచేస్తానని కూడా రేవంత్ రెడ్డి నిబ్బరంగా చెప్తున్నారంటే ఆయన రాజకీయ వ్యూహాలు ఎంత పదునైనవో అందరూ అర్థం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన లీడర్. అనుకోకుండా వరించిన సీఎం పదవి వన్నె తెచ్చేలా ఇప్పుడు ఆయన పాలన సాగిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు పెడుతున్న ఆయన ప్రజలు కూడా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పకనే చెప్తున్నారు.